హలో అండి. ఇవాళ ఆలూ ఫ్రై చేస్తున్నాం. ఆలూ ఫ్రై ఎవరికి రాందేం లేదు అండి, అందరికి వస్తుంది. కానీ ఏదో మాట్లాడుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటే అస్సలు చేసినాము అన్న ఆలోచన కూడా ఉండదండి. చాలా హ్యాపీగా ఉంటుంది. పని చేస్తున్నాము అని భారం కూడా అనిపించదండి. ఈరోజు ఏం మాట్లాడుకుందాం, ఏం విషయం గురించి యూట్యూబ్ ఛానల్ గురించే మాట్లాడుకుందామండి. నేను న్యూగా ఛానల్ ఓపెన్ చేశాను కదండి. నాకు అసలు అవి ఎలా చేయాలో కూడా రావట్లేదండి. ఈ కంటెంట్స్ పెడుతున్నారు చాలా బాగా, అసలు కామెడీ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే బాబా చెప్పకూడదండి, అంత బాగా చేస్తున్నారు. అయితే చాలా కష్టం ఉంటుందండి ఆ చేసే విధానం అయితేనేమి, ఆ లిప్ మూమెంట్ అయితేనేమి, అవన్నీ ఎంత కష్టమైనా ఎంత బాగా చేస్తున్నారంటే నేను ట్రై చేశానండి. అవన్నీ కూడా నా షార్ట్ వీడియోస్లో ఉంటాయి చూడండి. నేను కూడా ట్రై చేస్తుంటే నాకు అనిపించింది అప్పుడు, ఒక్క మనిషి ఇప్పుడు దాకా సీరియస్గా ఉంటూ ఏదో ఫ్యామిలీని చూసుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా సడన్గా అలా కామెడీ చేయాలి అన్నా కానీ ఎంత కష్టం అండి కదా. హలో అండి. నిజమేనండి, చాలా కష్టం. ఎందుకనంటే నేను కూడా చూసి ట్రై చేస్తూ ఉన్నానండి. యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి ఒక కామెడీ చేయాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందండి. అసలు ఎలా చేస్తున్నారో ఏంటో, నిజంగా అంటే గ్రేట్ అండి. అందరికీ చాలా గ్రేట్ అందరూ. అస్సలు అంత బాగా చేస్తున్నారంటే అసలు చాలా బాగా చేస్తున్నారు. నేను ఒక్కటి చేయడానికి సుమారుగా ఒక 10 సార్లు వీడియోను అటు ఇటు చూసినా కానీ రావడం లేదండి నాకు. అసలు నేను అప్పుడు ఫస్ట్లో అనుకునేదాన్ని, ఏముందిలే సింపుల్, మామూలుగా చేసేసేయచ్చు, ఈజీయే, అదేం పెద్ద కష్టమేం కాదా అనుకున్నా. అయ్యో, అదంతా ఉట్టిదేనండి. ఆ మాట ఒప్పుకోవాల్సిందే. మీ కష్టమేనండి, చాలా కష్టం. ఒకరిని నవ్వించాలి అంటే అంత ఈజీ అయిన పని అయితే కాదండి. అది మటుకు చాలా బాగా, అసలు ఎంత బాగా చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నారండి అందరూ. ఒక సాంగ్ అయితేనేమి, ఒక కామెడీ అయినా సరే, అసలు ఎంత చెప్పుకోవడానికి అది. ఎందుకనంటే నాకు ఇంతవరకు కొంతవరకే యూట్యూబ్ అనుభవం. చూస్తుంటాను కానీ ఏముందిలే అనుకుంటాను కానీ అమ్మో, చాలా కష్టం ఉంది చేయడం, యూట్యూబ్ చేయడం కూడా. రేపు ఇలానేనండి, సేమ్ వంట చేసుకుంటూ రేపు మా డాగ్ గురించి మాట్లాడుకుందామండి. నేను ఎప్పుడు యూట్యూబ్లో పెట్టే మ్యాక్స్ రైడ్ గురించి చెప్తుంటా. ఆరిపోటర్ ఉన్నాడండి, వాడు చనిపోయిండు. వాడు ఎలా చనిపోయిందనే చెప్తానండి. వాడు మహా అంటే ఒక 2 సంవత్సరాల 4 నెలల డాగ్ అండి, అంతే. ఇది వరకు ఒక డాగ్ తెచ్చుకున్నామండి, వాడు చనిపోయినాడు. అలానే అది కూడా అంతేనండి, 2 సంవత్సరాల 6 నెలలకు 7 నెలలకు చనిపోయింది. 2 ఇయర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినాక మా డాగ్ చనిపోతూ ఉంటాయండి మా ఇంట్లో డాగ్లు. దాని గురించి మాట్లాడుకుందామండి రేపు. ఎలా చనిపోయింది ఏంటి అనేది రేపు మీకు చెప్తానండి. మా పిల్లలు అంటుంటారండి, మమ్మీ నువ్వు ఆలు కర్రీస్, బెండకాయలు, చిక్కుడుకాయలు, మట్టికాయలు అవి చేస్తుంటావు కదా, వాటికి ఎవరైనా లైక్స్ కొడతారా మమ్మీ? ఎవరు కొట్టరు. అటువంటి వాటికనంటే మనకి రోజు నాన్ వెజ్లే ఉండాలి అంటే అవ్వదు కదండి. రోజు నాన్ వెజ్ తినాలి అంటే రోజు నాన్ వెజ్ తినలేము కదా. ఏదో వారానికి ఒకసారి అంటే తినేవాళ్ళు తింటారులే, అంటే మేమైతే రోజు అయితే తినలేమండి. వారానికి ఒకసారి అంటే ఏదో తినగలుగుతాం కాబట్టి. పిల్లలంటే ఇంకా బయట అక్కడ ఇక్కడ తింటూనే ఉంటారు వాళ్ళు. మనం అలా కాదు కదండి. ఇంట్లో ఉండేటప్పుడు రోజు నాన్ వెజ్ తింటే ఇంకేమన్నా ఉందా అండి? అదే అంటుంటారు వాళ్ళు. అసలు వీటికి ఇవి అందరు చేసుకుంటుంటారు కదా మమ్మీ, అందరు చేసుకునే వాటికి ఎలా వస్తాయి లైక్స్ చెప్పు అని అంటారు. మనకు వచ్చిందే మన దగ్గర ఉన్నదే మనం చేసి పెడతాం కదండి. లేని దానికోసం మనం పరిగెట్టి అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి చేసుకొని మళ్ళీ తిప్పలు పడి వాటిని తీర్చుకోలేక ఇబ్బంది పడే కంటే ఉన్నవి చేసుకొని తినడం చాలా ఉత్తమం కదండి. అవునంటారా కాదంటారా? ఫ్రై
ఇలా మీతో మాట్లాడుతూ వంట చేసేస్తుంటే అసలు టైం కనిపించట్లేదు, ఏమనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా వంట అయిపోతుందండి. కొన్ని చోట్ల మాటలు తడబడుతుంటాయండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానని. నాకు అసలు అవి అర్థం కాక తడబడుతున్నాయండి. సర్దుకోండి. ఇంకా యూట్యూబ్ గురించి తెలుసుకోవాల్సింది ఉంది. నేను నీట్గా తెలుసుకొని ఇంకా బాగా మాట్లాడి చేస్తానండి. అయిపోయిందండి ఆలూ ఫ్రై. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.